ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. కోపమా? క్షణం ఆగి ఆలోచించు. ఊరకే కోపం వస్తుందా? కోపంలో ఒకసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావటం లేదా? ఎంత ప్రయత్నం చేసినా కోపం అదుపులోకి రావటం లేదా? నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించు. నీకు కోపం తెప్పించిన 100 కారణాలకి ఒక్క క్షణంలో పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు కోపాన్ని అణుచుకొని దాన్ని చూపకుండా ఉంటావో నీలో జ్ఞానం ఉన్నది అని అర్థం. అంటే బుద్ధిహీనత ఉంది. నీవు అదే కోపాన్ని చూపించావంటే నీలో బుద్ధిహీనత ఉంది అని అర్థం. ఈ మాట నేను చెప్పట్లేదు సుమా, బైబిలే చెప్తుంది. సామెతలు 29:11. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొని దాన్ని చూపకుండును అని సామెతలు 29:11లో ఉంది. ఇంకొక మాట, కొన్నిసార్లు మనం వెళ్ళే సంఘాల్లో, మందిరాల్లో వాక్యం చెప్తున్నప్పుడు ఏమనిపించిద్దంటే, పాస్టర్ గారు నా గురించే చెప్తున్నారు, నా గురించి ఎవరో ఆయనకి చెప్పుంటారు, అందువల్లే ఈ వాక్యం ద్వారా ఆయన నన్ను నలుగురిలో హేళన చేయడానికి ఇలా చెప్తున్నారు అని అనిపించింది. కానీ వాక్యం అనేది 2 వైపులా పొదును గల కత్తి లాంటిది. అది ఎలాగైనా గుచ్చుకుంటుంది. అది ఒకళ్ళ గురించి చెప్పడం కాదు, దేవుడి ప్రేరణ వల్ల వాళ్ళు చెప్తారు. ఆమేన్. వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.